ఈ అంతరారాధన పరులు అన్నప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన, ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం. మహావాక్యాల్లో ఏం చెప్పాడు? ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమేనయ్యా, నేనే ఆ పరమేశ్వరుణ్ణి అన్నాడు. పరమేశ్వరుడు అనేవాడు ఎక్కడో లేడు. నేనే అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, నేనే పరబ్రహ్మను అన్నాడు. ఎందుకని నువ్వు పరబ్రహ్మవి అంటే ఐతరేయోపనిషత్తులో చెప్పాడు. ఈ చరాచర జగత్తంతా కూడా ఎలా సృష్టించబడింది అనే విషయాన్ని చెప్పాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో మనం ఆ మాటలు చెప్పుకున్నాం. అవి ఏమిటన్నాం మనం? ఈ చరాచర జగత్తుని పరమేశ్వర స్వరూపమే సృష్టించింది. ముందు ఈ జగత్తంతా సృష్టించింది. అది ఎలా సృష్టించింది అనే విషయం మనం తైత్తిరీయోపనిషత్తులో చెప్పాడు అన్నాం. ఇది పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, ఆ అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు వచ్చాయి. పంచభూతాల నుంచి ఆఖరిగా వచ్చింది భూమి. ఆ భూమి నుంచి ఓషధులు వచ్చాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది, ఆ తర్వాత జీవరాశి అనేది ఆవిర్భవించింది అన్నాం. ఇలా ఈ జగత్తంతా వచ్చింది. ఈ జగత్తంతా వచ్చిన తర్వాత ఒక ఆకారాన్ని సృష్టించాడు, అంటే మానవుణ్ణి సృష్టించాడు భగవంతుడు. మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఇక్కడ ఏం చేశాడు? ఈ మానవ దేహాన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు. ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అని భావన చేశాడు. నేను కూడా ఉండాలి కదా, మరి లేకపోతే ఎలాగా? అలా అనుకున్నవాడే వెంటనే బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించాడు. ఇక్కడ ఒక్క మాట గుర్తించండి, మానవ శరీరంలో ప్రవేశించాడు అంటే మిగిలినటువంటి శరీరాల్లో ప్రవేశించలేదు అని కాదు. మీకు ఉదాహరణగా మానవ శరీరం చెప్పాడు. ఇలాగే ఒక పశువు యొక్క శరీరంలో, పక్షి యొక్క శరీరంలో, క్రిమి కీటకాదుల యొక్క దేహంలో కూడా ఈ చరాచర జగత్తులో ఎన్ని రకాలైన దేహాలు ఉన్నాయో, అన్ని రూపాలు ఉన్నాయో, అన్నింటిలోనూ కూడా పరమేశ్వరుడు ప్రవేశించాడు. ప్రవేశించి ఆ దేహానికి ఉన్నటువంటి నవరంధ్రాలు, దశేంద్రియాలు, వీటితో పాటుగా మమేకమైపోయి, మమేకం అవటం అంటే కలిసిపోవటం, పూర్తిగా కలిసిపోవటం. అదే మన వాళ్ళు వాడుతూ ఉంటారు చూడండి, అంటకాగాడు అని, అటువంటి భాష అన్నమాట అది. దాంతో పూర్తిగా ఏకీభావం పొంది ఒకటైపోయారు. అలా అయిపోయి మమేకం అయిపోయి ఆ దేహంతో పాటుగానే తాను కూడా అన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా అనుభవిస్తూ ఈ సుఖ దుఃఖాలు అనుభవించేదంతా కూడా నేనే, నేను అంటే దేహము, ఇలా భావన చేస్తున్నాడు. నేను అంటే దేహము అని అనుకుంటున్నాడు. సుఖ దుఃఖాలు ఎవరు అనుభవిస్తున్నారు అంటే నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. ఇలా అజ్ఞానంలో కూరుకుపోయాడు. అజ్ఞానంలో కూరుకుపోయి దాంట్లో నుంచి, ఆ అజ్ఞానం నుంచి బయటికి వచ్చే మార్గం కూడా తెలియకుండా కుడితి తొట్టిలో పడ్డటువంటి ఈగలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. బయటికి రాలేడు, మునిగిపోడు. అలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే అజ్ఞానము. ఆ అజ్ఞానంలోంచి కనుక బయటికి రాగలిగినట్లయితే, ఈ అజ్ఞానంలో కూరుకుపోయి ఏం చేశాడు? తాను వచ్చిన దోవ కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఈ దేహం నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, వచ్చిన దోవ కూడా బయటికి వెళ్ళిపోవటం. కానీ ఆ వచ్చిన త్రోవ అనేది ఏది, అది మర్చిపోయాడుగా. ఆ దోవ గుర్తులేదు. ఆ దోవని గుర్తు తెచ్చుకోవడం కోసమే ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాడు. ఏమిటి? అజ్ఞానము అనేది వదిలిపోతే ఆ దోవ గుర్తొస్తుంది.
అజ్ఞానం వదిలిపోవాలి. అజ్ఞానం వదిలిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆ అజ్ఞానం వదలటం కోసమే పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇదంతా కేవలము అజ్ఞానాన్ని వదిలించుకోవటం కోసం. అంతేకాని సామాన్య మానవుడు భావన చేస్తున్నట్టుగా మోక్షం పొందడం కోసం కాదు. మోక్షం అనేది నువ్వు ప్రత్యేకంగా పొందక్కర్లేదు. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ ముక్త పురుషుడివి. నువ్వు మోక్షం పొందినటువంటి వాడివి. నువ్వు నీలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది పరమాత్మే నీలో ప్రవేశించింది. ఈ దేహంలో ఉన్నది కాబట్టి, ఈ జీవుల్లో ఉన్నది కాబట్టి ఆ ఆత్మ జీవాత్మ అనబడుతూ ఉన్నది. మరి బయట చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని మహదాత్మ అని అంటాం. కాబట్టి బయట ఉన్నదంతా మహదాత్మ, నీ లోపలదంతా జీవాత్మ. ఇందులో ఇది జీవాత్మ పరమాత్మ రెండు వేరు కదా అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మానవ దేహంలో నేను ప్రవేశించకపోతే ఎట్లాగా అనుకున్నటువంటిదే ఆ పరమాత్మ ఈ దేహంలో ప్రవేశించింది. కాబట్టి దేహంలో ఉన్నటువంటిది దేహాత్మ, అదే జీవుల్లో ఉన్నటువంటి జీవాత్మ. ఇది ఎలా ఉంటుంది అంటే, ఓ కుండను తీసుకొచ్చాం మనం, ఇక్కడ పెట్టాం, ఖాళీ కుండ ఇక్కడ పెట్టాం. ఆ కుండలో ఏముంది? కుండలో అంతా ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నది అంటే కుండలో ఆకాశం ఉంది. ఖాళీ ఉన్న ప్రదేశాన్నే ఆకాశము అని అంటాం. ఆకాశము అంటే అవకాశాన్ని ఇచ్చేటటువంటిది, దాన్ని ఆకాశము అంటాం. కాబట్టి ఈ కుండలో ఉన్నది ఏమిటి అంటే ఆకాశము. మరి బయట ఉన్నటువంటిది ఇదంతా, ఈ ఖాళీ ప్రదేశం అంతా ఉన్నది ఆకాశమే. ఆకాశము అంటే ఆకాశం, గగనం, శూన్యం. శూన్యమైన ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని ఆకాశము అంటారు. సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే అదిగో నుండి పైన కనిపిస్తోంది, ఆ పైన కనిపించేంత ఆకాశము అని. పైన కనిపించేవి మేఘాలు, ఈ కనిపించే అంతా ఆకాశమే. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఇదంతా ఆకాశమే. ఆకాశము అంటే అవకాశాన్ని ఇచ్చేదాన్ని ఆకాశము అని అంటారు. అవకాశం ఇవ్వటము, ఏం అవకాశం ఇస్తుంది నీకు? ఇదంతా, ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది కాబట్టి టేబుల్ మీద పెట్టినటువంటి ఈ చేతిని ఇలా పైకెత్తగలిగావు. ఎందుకని? పైనంతా ఖాళీగా ఉంది కాబట్టి. ఇదే పైన ఖాళీగా లేకుండా ఏదో ఒక వస్తువు ఏర్పాటు చేయబడింది అనుకోండి. పైన ఒక సూట్ కేసు పెట్టుంది, లేదా పైన ఒక స్లాబ్ ఉంది, రూఫ్ ఉంది. అప్పుడు ఎక్కడికి ఎత్తావు నీ చేతిని పైకి? అవకాశం లేదు. అందుకే అవకాశాన్ని కల్పించేదాన్నే ఆకాశము అన్నారు. ఇప్పుడు ఇదంతా ఆకాశమే. మరి ఈ ఘటనలో కుండలో ఉన్నటువంటిది ఏమిటి? కుండలో ఉన్నది కూడా ఆకాశమే. కుండలో ఉన్న ఆకాశం వేరు, బయట ఉన్న ఆకాశం వేరునా? ఏం కాదు, రెండు ఒకటే. మరి తేడా ఎక్కడ కనిపిస్తోందండి? ఎక్కడా కనిపించట్లా, నీ దృష్టిలో తప్పించి. నువ్వేమనుకుంటున్నావు? బయట ఉన్నటువంటిది ఆకాశం వేరు, కుండలో ఉన్న ఆకాశం వేరు అని. కాదు, ఇది కుండలో ఉన్నది కాబట్టి కుండాకాశము అంటున్నాం. అదే ఘటాకాశము అంటే. ఘటాకాశం అన్నా కుండాకాశం అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఓ కర్ర తీసుకుని కుండగా పగలగొట్టేసామనుకోండి, అప్పుడు ఏమైంది? ఈ కుండలో ఉన్న ఆకాశం ఎక్కడికి పోయింది? మాదాకాశంలో లీనమైపోయింది. అదే ఇక్కడ జరిగేది. అలాగే ఇక్కడ మానవ శరీరంలో ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ స్వరూపము, ఆ జీవాత్మ, అది మానవ శరీరం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షము. దానికోసం ఈ అంతరారాధన. జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటైపోవటము, ఏకీభూతం కావటము, అదే మోక్షము అన్నారు.
మరి ఆ మోక్షాన్ని పొందాలంటే ఇక్కడ ఒక చిన్న అడ్డు మాత్రం ఉంది. ఏమిటది? వచ్చిందో అవ్వకుండానే వెళ్ళిపోవాలి, ఇంకో మార్గం లేదు. వచ్చింది అవ్వకుండా అంటే బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించింది పరమాత్మ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే అదే బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళ్ళాలి. అంటే అదే బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళ్ళకుండా ఇంకెక్కడి నుంచైనా పెడతాయి. ఏమిటి? ఈ శరీరానికి జ్ఞానేంద్రియాలు అంటే ఇక్కడ నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా మరణ సమయంలో ప్రాణాల్లోనే బయటికి పోతాయి. సామాన్యంగా జరిగేది ఏమిటి అంటే సామాన్య మానవుడి యొక్క ప్రాణములు ఉత్క్రమిస్తాయి అని చెప్తాం. ఉత్క్రమించటము అంటే ఏమిటి? నవరంధ్రాల్లోనూ ఉన్నటువంటి ఏదో ఒక రంధ్రం ద్వారా ఈ ప్రాణాలు బయటికి వెళ్ళిపోవటం. అంటే నోట్లోంచి పోవచ్చు, ముక్కులోంచి పోవచ్చు, కళ్ళల్లోంచి పోవచ్చు, ఎలా అయినా పోవచ్చు. అయితే ఇలా వెళ్ళేటప్పుడు కంట్లో నుంచి ప్రాణాలు పోయాయనుకోండి, అలా కళ్ళు తెరిచి చూస్తూ పోతాడు. కాళ్ళల్లోంచి పోయినాయి, నోరు తెరిచిపోయాడు, నోట్లోంచి పోయినాయి, ఇలా ఏదో మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఈ ఇంద్రియాలు, ఈ నవరంధ్రాలు పైనే కాదు కింద కూడా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? పైనుంచి పెడతాయా కింద నుంచి పెడతాయా, ఇది మళ్ళీ తేడా ఉంది. పాపపుణ్యాలు, ఇందులో పుణ్యం చేసిన వాళ్ళ యొక్క ప్రాణాలేమో పైన ఉన్నటువంటి రంధ్రాలు గుండా, కళ్ళు, ముక్కులు, చెవి, నోరు, వీటి గుండా బయటికి పెడతాయి. అదే నికృష్టమైనటువంటి పనులు చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, దుర్మార్గులు, పాపపు నీచపు పనులు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రాణాలు అదో భాగం గుండా, పాయు ఉపస్థల గుండా అవి బయటికి పెడతాయి. వాళ్ళు నీచమైనటువంటి జన్మ ఎత్తుతారు. ఇలా కింద నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరు జన్మ చాలా హీనాతిహీనంగా ఉంటుంది. పందులు, కుక్కలు, క్రిమికీటకాలు, ఇలా నీచమైనటువంటి జన్మలు ఎత్తుతారు. అదే పైన ఉన్నటువంటి కళ్ళు, ముక్కులు, వీటిల్లో నుంచి ఆ ప్రాణాలు కనుక బయటికి వెళ్ళినట్లయితే వాళ్ళు కొంచెం మంచి జన్మలు ఎత్తే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటి? యోగి యొక్క ప్రాణములు ఉత్క్రమించవు. యోగి అంటే ఎవరు? సత్కర్మలు చేసేటటువంటి వాడు, సమాజ హితాన్ని కోరేవాడు. ఇప్పుడు అంతరారాధన చేసేవాడు, వీళ్ళంతా కూడా యోగులు అనబడతారు. యోగి అంటే అదృష్టవంతుడు. ఏమిటి ఇక్కడ అదృష్టం? మహత్కార్యాలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, అదే అదృష్టం. అటువంటి కార్యాలు చేసినటువంటి వాడు, ఎక్కువగా జపాలు తపాలు చేసినటువంటి వాడు, భగవత్ కార్యక్రమంలోనే ఆ జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు, వీళ్ళందరికీ కూడా ఆ ప్రాణాలు ఉత్క్రమించవు. ఉత్క్రమించవు అంటే నవరంధ్రాల్లో నుంచి బయటికి వెళ్ళవు. మరి ఎక్కడి నుంచి బయటికి వెళ్తాయి? బ్రహ్మానందం గుండా బయటికి వెళ్తాయి. వచ్చిన మార్గం గుండానే బయటికి పెడతాయి. మరి బయటికి వెళ్ళాలి అంటే ఇదేమి ఇక్కడ తెరిచిపెట్టి లేదు కదా, ద్వారం లేదు కదా, మరి ఎట్లా పెడతాయి? మరణ సమయంలో వారి యొక్క శిరస్సు ఇక్కడ పగిలిపోతుంది. ఈ కపాలము అనేది పగులుతుంది. అందులో నుంచి పగిలి ద్వారం ఏర్పడుతుంది. అందులో నుంచి ఆ ప్రాణాలు ఉత్క్రమిస్తాయి. దాన్నే కపాల మోక్షము అని అంటారు. కపాల మోక్షమై ప్రాణాలు బ్రహ్మరంధ్రం గుండా కనుక వెళ్ళాయి అంటే ఆ జీవితం అనేది అంతమైపోయింది, అతడి మోక్షప్రాప్తి జరిగింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇది అందరికీ జరుగుతుందా? జరగదు. కేవలము గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములు, మన లెక్కలో మనకి తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు మహానుభావులకే జరుగుతుంది, ఇతరులే జరగదు. ఇక్కడ చిన్న అనుమానం ఉందర్రా, సన్యాసం తీసుకున్న వాడికి కపాల మోక్షం అవుతుందా? మనం చేస్తే అవుతుంది. మనం చేయటము అంటే
ఆయన జీవితం పండిపోయి ఉండాలిగా. సన్యసించినంత మాత్రం చేత ఆయన గొప్పవాడు కావాలి అనే రూల్ లేదుగా. ఆయన భావనలు, ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా సమాజ శ్రేయస్సు దానికోసమే ఉండాలిగా. ఎప్పుడు భగవంతుడిని మాత్రమే ఆరాధిస్తూ ఉండాలిగా. ఎవరు ఏం పలికినా నారాయణ నారాయణ అంతే తప్పించి ఇంకో మాట అనేది మాట్లాడకూడదుగా. అలా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉంటే అతడి కపాల మోక్షం అవుతుంది. అందుకే చెప్పాడు యోగి యొక్క ప్రాణములు ఉత్క్రమించవు అని. ఇదిగో ఇలాంటి వాళ్ళకే ఉత్క్రమించడం అంటే నవరంధ్రాల నుంచి బయటికి పోవు, బ్రహ్మరంధ్రం కూడా పోతాయి. మరి సన్యాసం తీసుకున్న వాడికి పోవాలి కదా, అవి పోవు కదా. మరి పోకపోతే మనం ఏం చేయాలి? మనం పంపించాలి. మనం పంపించాలి అంటే ఎట్లా? ఇల్లు కడుగుతున్నాం, తూము నుంచి నీళ్ళు బయటికి పోవాలి, తూముకేదో అడ్డం పడిపోయింది, అందులోంచి పోవటల్లా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓ కర్ర పొల తీసుకుని తూము పొడుస్తాం. అట్లాగే ఇక్కడ కూడా చేస్తారు. సన్యాసి మరణ సమయంలో ఆయన ఇంకొంచెం సేపట్లో పోతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎక్కువ కాలం ఉండడని ఇంకా పోతాడు. అప్పుడు ఆయన లేవదీసి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి పద్మాసనంలో కూర్చోబెట్టి పట్టుకుంటారు, పడిపోకుండా. కూర్చోలేకుండా పడిపోయేట్టుంటే పట్టుకుంటారు ముందు. మరి కపాల మోక్షం కావాలి స్వామి, నీకు మోక్షం రావాలి అని ఆ పక్కన ఓ బుట్టలో కొబ్బరికాయలు పెడతారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఓ కొబ్బరికాయ తీసుకుని ఆయన గుండె మీద టప్పని కొడుతూ ఉంటారు. ఆయన శిరస్సు మీద బాదుతూ ఉంటారు, కొబ్బరికాయలు పెట్టి కొడుతూ ఉంటారు. మరి కొబ్బరికాయ పగులుతుందా, ఆయన తలకాయ పగులుతుందా? సామాన్యంగా నెత్తి మీద కొడితే కొబ్బరికాయ పగలదు, తలకాయే పగులుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఆ శిష్యులందరూ కూడా అది ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యంగా భావించి ఆ కొబ్బరికాయలు తీసుకుని ఒక్కళ్ళు ఆ కొబ్బరికాయతో ఆయన నెత్తి మీద అలా కొట్టిపోతూ ఉంటారు. అది పగిలిపోతుంది. పగిలిపోయి అక్కడి నుంచి ఆ రక్తము అనేది ధారలాగా వరదలాగా కారుతూ ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం చూడటానికి. ఏమిటి అంటే మరి ఆయన మోక్షాన్ని పొందుతున్నాడు. మరి ఇప్పుడు ఇలా చేస్తే నిజంగా మోక్షం పొందుతాడా? ఏమీ పొందడు. ఈ సన్యాసికి అలా చేయటం అనేది జరుగుతుంది. అందులో ఇంకొకటి జరుగుతుంది. మామూలు మానవుడు కూడా తీసుకెళ్ళి దానక్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఆ మంటలో కొంతసేపు మండిన తర్వాత ఈ తలకాయ టప్పని పగిలిపోతుంది. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చూస్తూ నుంచుంటారు. కపాల మోక్షం అయ్యేదాకా వాళ్ళు బయటికి రారు. ఆ తలకాయ టప్పని పగిలిపోతుంది. శబ్దం వినిపిస్తుంది, మనకి కంటికి కనిపిస్తూనే ఉంటుంది. కపాల మోక్షం అయిపోయిందయ్యా, ఇంకా మనం వెళ్ళిపోదాము అని అప్పుడు వాళ్ళంతా బయటకు వస్తారు. మిగిలినది ఆ కాటి కాపరేదో ఆ కార్యక్రమాన్ని కానిచ్చుకుంటాడు. కాబట్టి ఇలా జరుగుతుంది. కపాల మోక్షం అంటే అది కపాల మోక్షం. కపాల మోక్షం అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ఈ జీవాత్మ బయటికి వెళుతుంది. అలా బయటికి వెళ్ళినటువంటి జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అది మోక్షము అని చెప్పాడు. ఒకవేళ ఇతను సాకారాన్ని ఉపాసన చేస్తే అంతరారాధన అనరు. మీకు అనుమానం రావటం అనేది బాగుంది. నిరాకారాన్ని ఉపాసన చేస్తేనే అంతరారాధన అంటారు. శరీరంలో ఉండే షట్చక్రాలను కూడా పరమేశ్వర స్వరూపాన్ని అవగాహన చేసుకుని ఇక్కడ మనం దాన్ని ఉపాసన చేస్తాం. కానీ సాకారోపాసన చేసేవాడు ఎదురుకుండా అమ్మవారి స్వరూపం, పరమేశ్వరుడి స్వరూపం ఉందిగా, భగవద్ రూపం, దాన్ని అర్చన చేస్తాడు. అంతేగాని తన శరీరంలో అర్చన చేయడు. అందుకని అంతరారాధన చేసేవాళ్ళు ఎవరు అంటే నిర్గుణోపాసకులు, వాళ్ళే బ్రహ్మవాదులు. అంతరారాధన పర వైదిక బ్రహ్మవాదిన అంటే వాళ్ళు. అటువంటి వాళ్ళు చేసేటువంటి యాగాన్నే అంతర్యాగము అని అంటారు. ఈ అంతర్యాగాన్ని గురించి చెప్తున్నాడు. అంతర్యాగము అనేది మిగిలిన చోట్ల కూడా ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? ఉపనిషత్తులో చెప్పడం జరిగిందా? ఉంది. భావనోపనిషత్తు, ఆ ఉపనిషత్తులో అంతరారాధన ఎలా చేయాలి
అనే విషయం చెప్తాడు. ఇది ఫక్తు శ్రీ విద్యకి సంబంధించిన ఉపనిషత్తు. అసలు శ్రీచక్రము అంటే ఏమిటి, మానవ దేహమే శ్రీచక్రము అనే దాంతో ప్రారంభం అవుతుంది. మొట్టమొదటి 5 సూత్రాలు కూడా మానవ దేహమే శ్రీచక్రము అని చెప్తాడు. అక్కడి నుంచి ఈ అంతరారాధన ఎలా చేయాలి అనే విషయాన్ని, పాద్యం అంటే ఏమిటి, అర్ఘ్యం అంటే ఏమిటి, ఆచమనం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ అంతరారాధన ఎలా చేయాలి అనే విషయాలు వివరించుకుంటూ వస్తాడు. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి ప్రదర్శనం చేయాలి. అది కూడా ఎంత కూడా భావన మాత్రం ఏముండదు, ఎదురుకుండా పూజా ద్రవ్యాలు కూడా ఏముండవు, అంతా భావన. అందుకే దాన్ని భావనోపనిషత్తు అని అంటారు. మనం అనుకోవటమే. ఇక్కడ ఏం చేస్తాడు, మనం సుషుమ్నాన్ని జాగృతం చేస్తున్నాం కదా, ఇక్కడ కొండని శక్తిని జాగృతం చేసి సుషుమ్న గుండా పైకి పంపించి సహస్రదళ పద్మానికి పంపించి అక్కడి నుంచి ఆ అమృతపు దారులు అనేవి అలా కురుస్తూ ఉంటే, దాలు వారుతూ ఉంటే యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము కూడా తడిసిపోతుంది. ఆ సమయంలో యోగి పొందేటువంటి ఆనందము అనేది ఉన్నదే, అది అనిర్వచనీయము, అనుభవైక వేద్యము. ఇప్పుడు ప్రదక్షిణము అంటే ఈ మూలాధారంలో పడుకున్నటువంటి కుండలిని శక్తిని పైకి పంపించాలి, పైన ఉన్నటువంటి శక్తిని కిందికి తీసుకురావాలి, మళ్ళీ కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గతాగత పాదక్షణ్యం. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా ఆసులో గొట్టం తిప్పినట్టుగా ఇలా పైకి కిందికి తిప్పటమే ప్రదక్షిణము. ఇది శ్రీ విద్యకి సంబంధించిన ఉపనిషత్తే. అందుకని ఇక్కడ ఇదే మాట చెప్తాడు. ఇలా అమ్మవారిని అర్చన చేసినటువంటి వాడు 3 ముహూర్తాల కాలం గనక ఈ రకంగా అతను చేయగలిగినట్లయితే, ఏవం శివయోగి ఇది గచ్చతి ఇత్యుపనిషత్తు, అతన్ని శివయోగి అని అంటారు, అతడికి మరుజన్మ ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ అంతర్యాగము అంటే. ఈ అంతర్యాగాన్ని ఇక్కడ మనకి 381వ నామం దగ్గర నుంచి 387వ నామం దాకా మొత్తం 7 నామాల్లో 81 to 87 ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. చూడండి. రహోయాగ క్రమారాధ్య. రహోయాగము అంటే అంతర్యాగము. అంతర్యాగంలో ఏం జరుగుతుంది, మూలాధారంలో ఆ ఆధార చక్రానికి 3.5 చుట్లుగా చుట్టుకుని అధోముఖంగా నిద్రావస్థలో ఉండేటటువంటి ఆ కుండలిని శక్తిని కనుక మనం జాగృతం చేసినట్లయితే అది నిమ్మడంగా లేచి ఆహారం దొరకదు, బుసలు కొడుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది, పైకి బయలుదేరుతుంది. అలా సుషుమ్నా నాడి గుండా ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళి గ్రంథి త్రయాన్ని భేదించుకుని సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. ఆ సహస్రదళ పద్మము అనేది ఇలా కిందికి తిరిగి ఉంటుంది, ఇక్కడంతా కూడా దుద్దు ఉంటుంది. ఈ వెళ్ళినటువంటి కుండలిని శక్తి ఆ సహస్రదళ పద్మాన్ని తన యొక్క కోరలతో ఇలా కరిచి పట్టుకుంటుంది. ఈ కుండలిని శక్తి జాగృతి అయ్యే సమయానికి స్వాధిష్టానంలో అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఈ అగ్ని సుషుమ్న గుండా పైకి పెడుతుంది. అలా పైకి వెళ్ళినటువంటి ఈ అగ్ని యొక్క వేడికి సహస్రదళము అనే చంద్రమండలం, అక్కడ అమృతం ఉంటుంది. ఆ అమృతం అంతా కూడా ఘనీభవించి ఉంటుంది ఆ చంద్రుడి యొక్క చల్లదనానికి. అలా ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా ఘనీభవించినటువంటి అమృతం అంటే పేరుకుపోయిన నెయ్యిలాగా ఉంటుంది. అదంతా కూడా ఈ వేడికి కరిగిపోయి కిందికి జాలువారుతుంది. దీని యొక్క పంటి ఘాట్లకుండా కిందికి జాలువారుతుంది. ఆ వచ్చినటువంటి ఈ అమృతం యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. ఆ సమయంలో యోగి విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందమే అనిర్వచనీయము. ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి లేదు. అనుభవైక వైద్యము ఎవరికి వాళ్ళే అనుభవించి తెలుసుకోవాలి అన్నాడు. అటువంటి ఆనందాన్ని పొందేది ఇటువంటి ఈ సహస్రారమునందు తన భర్తతో రహస్యంగా విహరించేది రహోయాక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఇక్కడ
శ్రీ విద్యలో ప్రవేశించాలి అంటే అసలు ముందు ఏకాంతం కావాలి అనుకోవాలి. ఏకాంతంగా గడపగలిగిన వాడే శ్రీ విద్యలో కాలు పెట్టాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పుణ్యాలు, ధర్మాలు ఇవన్నీ కూడా అగ్నిలో ఆహుతి చేసేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ పుణ్యాలు, పాపాలు, ధర్మాలు అన్నీ కూడా ప్రకాశాంశ, విమర్శాంశ అనే చేతులతో, ఉన్మని అనేటటువంటి ఈ సృక్సువాలతో వీటన్నింటినీ కూడా అగ్నిహోత్రంలో జ్ఞానము అనే అగ్నిలో హోమం చేసినట్లయితే, జ్ఞానము అనే జ్ఞానాగ్నిలో వీటిని హోమం చేయాలి. అప్పుడు ఆ యొక్క జీవి అతడు జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. అందుకని తర్పణ తర్పిత ఇవన్నీ కూడా ఈ కర్మ ఫలాలన్నీ కూడా ఇక్కడ హోమం చేసేటటువంటిది. సజ్జప్రసాదిని అంటే ఈ తర్పణ చేయటం వల్ల ఆ పరమేశ్వరి అప్పుడే వెంటనే ఆ సాధకుడిని అనుగ్రహిస్తుంది. విశ్వసాక్షిణి అనుకోకుండా ఉన్నట్లుండి క్షణాల మీద నీకు ఆత్మజ్ఞానం అనేది వచ్చేస్తుంది. అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఇక్కడ ఒక్క విషయం చూడాలరా, జ్ఞానం రావడానికి ఎంతో సమయం పడుతుందండి, అలా ఏం ఉండదు, ఒక్క క్షణంలో వచ్చేస్తుంది. దత్తాత్రేయుడు నాకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్తాడు. ఆ 24 మంది గురువుల్లోనూ పింగళ అనేటటువంటి ఒక వేశ్య. ఆవిడ ప్రతిరోజు కూడా విటులను ఆకర్షించి వాళ్ళు ఇచ్చేవంటి డబ్బులతో, ఆ ధనంతో జీవిస్తూ ఉంటుంది. ఒక రోజున ఈవిడ పూర్తిగా అలంకరించుకుని బయటికి వెళ్ళి కూర్చుంటుంది. ఎవరూ రారు. సమయం గడిచిపోతుంది, రాత్రి చీకటి పడుతోంది, ఎవరు రావటంలా. అసలు తన వైపు ఎవరూ రావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. లోపలికి బయటికి లోపలికి తిరుగుతోంది, కాళ్ళు గాలినటువంటి పిల్లిలాగా. ఏం చేయాలో తెలియటల్లా. రాత్రి 10 అయిపోయింది. ఇంకా విటులు వచ్చే సమయము పూర్తి అయిపోయింది. 11 అయిపోయింది, ఇంకెవరు రాలా. విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కడు కూడా రాలేదు ఇవాళ. లోపలికి వెళ్ళిపోయింది. తలలో పెట్టుకున్నటువంటి ఆ పూల మాల బయటికి తీసి గిరాటు కొట్టింది. ఎదురుకుండా ఒక చిన్న టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహం ఉంటుంది. ఇది వెళ్ళి ఆ విగ్రహం మొహాన పడుతుంది. ఆ విగ్రహం మెళ్ళో అలంకారంగా ఉండిపోతుంది. అది సరే, ఈవిడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్క క్షణం తనకు ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే తన తల్లో పెట్టుకునే ఆ పూలమాల పరమాత్మ మెల్లో చూసిందో అప్పుడే ఆవిడ అనుకుంటుంది, ఏమిటిది? చరాచర జగత్తంతా పాలించేవాడు భగవానుడు, ఆయన ఎదురుకుండా ఉన్నాడు. మరి నేను ఇలా అలంకరించుకుని వీటిలో కోసం ఎదురు చూస్తూ ఎందుకు ఇట్లా వాయిట్లో కూర్చుంటున్నాను? వీళ్ళ నన్ను పోషించేది కాదు కదా, భగవంతుడే కదా, నాకు అన్నీ ఇచ్చేవాడు భగవంతుడే కదా, నన్ను పోషించేది భగవంతుడైనప్పుడు మరి వీళ్ళందరి కోసం నేను ఎందుకు ఎదురు చూడాలి? ఒక్క క్షణం ఆవిడకి ఎందుకో ఇటువంటి ఆలోచన అనేది కలుగుతుంది. అంతే, మరుక్షణంలో అసలు నాకు ఇవేం అక్కర్లేదు, ఆ పరమాత్మ స్వరూపం ఒక్కటి చాలు అని ఆ మర్నాడు తెల్లవారగానే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి తన ఇంట్లో ఉన్నటువంటి సామాను అంతా కూడా, ఇంతవరకు తను సంపాదించిన ధనధాన్యాలు అన్నీ కూడా అందరికీ ఇచ్చేస్తుంది. అందరికీ ఇచ్చేసి తాను ఈ వైరాగ్యంతో కాషాయ బట్టలు కట్టుకుని అలా వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానం ఎంతసేపట్లో వస్తుందో చూడండి. ఒక్క క్షణం అనుకోకుండా ఉన్నట్టుండే ఆ జ్ఞానం అనేది నీకు కలుగుతుంది. అంతే, ఆకాశం నుంచి పిడుగు పడితే ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది ఈ జ్ఞానం కూడా. మనకేం తెలీదు. ఒకసారి ఒక పెద్ద హోటల్, కలకత్తా నగరం,
ఆ హోటల్లో ఒక సన్యాసి వచ్చాడు. ఆయన ఏదో ఒక రూమ్ తీసుకున్నాడు, రూమ్లో ఉన్నాడు. ఉన్నట్టుండి ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది. కారు మేఘాలు కమ్ముకున్నాయి. దడ ఉరుగుతోంది, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. భీకరమైనటువంటి వర్షం కురుస్తుంది. ఇటువంటి సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపు మెరిసింది, అందులోంచి ఉరుమింది. ఆ శబ్దానికి ఆ గదిలో ఉన్నటువంటి ఆ సన్యాసి, ఆ సాధువు బయటకు వచ్చేసాడు. ఆ మెరుపు చూశాడు. మెరుపు చూసి ఆయన డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే భగవత్ సాక్షాత్కారం కలిగింది అనుకోనయా భగవంతుడు అక్కడ ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు అని అంటూ ఉన్నాడు. ఆయనకి ఆ జ్ఞానము, ఆత్మజ్ఞానము అనేది ఆ క్షణంలో కలిగింది. కాబట్టి ఆత్మజ్ఞానము ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అంటానికి అసలు మనం ఏమి చెప్పను కూడా లేము. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉన్నట్టుండి మనకు కలిగించేది సాక్షివర్జిత. అన్నింటికీ సాక్షి ఆవిడే. మిగిలినటువంటి సాక్ష్యాలు ఏమీ లేనటువంటిది ఆ పరమేశ్వరే అన్నింటికీ సాక్ష్యంగా ఉండేది. తాను ఒకతే ఉంటుంది, రెండోది అనేది ఏది ఉండదు. షడంగ దేవతాయుక్త. షడంగములు అంటే అంగాలు 6. ఏమిటవి మనం చెప్తాం చూడండి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, హస్తదేవి. ఇవన్నీ కూడా షడంగాలు. అలాగే ఈ షడంగాల్ని అనేక రకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. పరమేశ్వరుడికి 6 అంగాలు ఉన్నాయి అని అంటాం. సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, సర్వస్వతంత్రత, నిత్యత, అనంతత, ఇవన్నీ కూడా. అలాగే ఈ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పసూత్రాలు ఇవన్నీ కూడా అంగాలు, షడంగములు అని అంటారు శాస్త్రాలు, ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ ఆ పరమేశ్వరి 6 రకాలైనటువంటి దేవతలతో పరివేక్షించబడి ఉంటుంది. 6 రకాల దేవతలు. ఎవరు వాళ్ళు? అంగదేవతలు, ఆయుధ దేవతలు, ఆవరణ దేవతలు, నిత్యాదేవతలు, ఆమనాయ దేవతలు, పరివార దేవతలు. ఇలా ఇంతమంది దేవతలతో ఆవరించబడి ఉంటుంది. అందుకే ఇక్కడ షడంగ దేవతాయుక్త, 6 అంగములుగా ఈ దేవతలందరితోనూ కూడా ఆవరించబడి ఉన్నటువంటిది. షాడ్గుణ్య పరిపూరిత. షాడ్గుణ్యములు 6 గుణాలు. ఈ 6 గుణాలు కూడా కలిగి ఉన్నటువంటిది. ఏమిటి 6 గుణాలు? ఐశ్వర్యం, వీర్యం, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం. ఈ 6 రకాలైనటువంటి గుణాలు కూడా కలిగి ఉన్నటువంటిది. షడంగ దేవతాయుక్త, షాడ్గుణ్య పరిపూరిత అని అంటూ ఇటువంటి పరమేశ్వరిని మనం అంతరారాధన చేయాలి అనే విషయాన్ని 381 దగ్గర నుంచి 87, 387వ నామం అంటే 7 నామాలను కూడా వివరించడం జరిగింది.